వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బీసీ ఓటు బ్యాంకుపై గురిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో బీసీలను తన వైపు తిప్పుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. అందులో భాగంగా ఏలూరు వేదికగా కాసేపట్లో బీసీ గర్జన నిర్వహించనున్నారు. కాసేపట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న జగన్ ముందుగా గన్నవరంలో పార్టీ నేతలు కార్యకర్తలతో భేటీ అవుతారు. అనంతరం ఏలూరుకు చేరుకొని బీసీ శంఖారావం సభలో పాల్గొంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ని అన్ని వర్గాల వారికి దగ్గర చేసేందుకు జగన్మోహన్ రెడ్డి యాక్షన్లోకి దిగుతున్నారు. ఇప్పటికే పాదయాత్రలో కులాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడంతో పాటు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామంటూ జగన్ హామీ ఇచ్చారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో పార్టీకి కాస్త దూరంగా ఉన్న బీసీ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా ఏలూరులో బీసీ గర్జన ఏర్పాటు చేశారు. బీసీలకు చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించే విషయంలో పార్టీ స్టాండుపై క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక వచ్చే నెలలో రాష్ట్రంలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఒక స్థానం వైసీపీకి రానుంది. వచ్చే ఒక్క ఎమ్మెల్సీ సీటును బీసీలకు ఇవ్వాలని జగన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ సీటు ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యను ఏలూరు మీటింగ్ కు జగన్ ఆహ్వానించడం ద్వారా వైసీపీ ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తోన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నారు. ఏలూరు వద్ద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం కింద సభను ఏర్పాటు చేయడం, బీసీ గర్జన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బీసీ గర్జనలో బీసీ డిక్లరేషన్ ప్రకటించబోతున్నారు. ఆ డిక్లరేషన్ గురించి అంతకుముందే 1 సంవత్సరం 3 మాసాలకు సంబంధించినటువంటి అధ్యయన కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నివేదికను కూడా జనవరి 28వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారికి సమర్పించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, తప్పనిసరిగా నివేదికలో పొందుపరిచిన అంశాలనే కాకుండా అక్కడ వచ్చినటువంటి బీసీ నేతలు ఇచ్చినటువంటి సూచనల్ని సలహాలను కూడా తీసుకొని డిక్లరేషన్ ప్రకటించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు ఆ పార్టీకి అండగా ఉన్నారు. గత ఎన్నికల్లో బీసీలను జగన్ కాస్త నిర్లక్ష్యం చేశారని విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో అలాంటి విమర్శలకు తావివ్వకూడదని జగన్ చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. బీసీల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. దానిలో భాగంగా 18 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక అధ్యయన కమిటీ కూడా వేశారు. ఇప్పటికే ఆ కమిటీ ఏపీలోని అన్ని జిల్లాల్లో పర్యటించి బీసీల సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బలహీన వర్గాల గర్జన సదస్సు జరగబోతా ఉంది. ఇదేదో ఇతర రాజకీయ పార్టీలకు మెల్లే ఏదో తూతూ మంత్రంగా లేకపోతే బలాన్ని చూపించుకుంటానికి బలప్రయోగం లాగా కాకుండా ఈ బీసీ గర్జన జరపటానికి 1 సంవత్సరం 3 నెలల ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని బలహీన వర్గాలకు చెందిన సీనియర్ నాయకులందరితో ఒక అధ్యయన కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రం అంతా కూడా పర్యటించి అధ్యయనం చేసిన విషయాలన్నిటి మీద కూడా కూలంకుషంగా చర్చించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి రాబోతున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఎన్నికలు దగ్గర పడుతోన్న తరుణంలో రాజమండ్రి జయహో బీసీ సదస్సు వేదికగా వరాల జల్లు కురిపించారు చంద్రబాబు. దానికి ధీటుగా వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ ఏలూరు వేదికగా చేసుకుని భారీ బీసీ గర్జన నిర్వహిస్తోంది. ఈ సభలో జగన్ బీసీ సబ్ ప్లాన్ తో పాటు ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు హామీలను ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సభ విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసిన పార్టీ వర్గాలు టీడీపీ జయహో బీసీ సభకు పోటీగా వైసీపీ చేపట్టిన బీసీ గర్జనలో జగన్ ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారని సర్వత్రా ఆసక్తికరంగా ఉంది. బీసీల ఓటు బ్యాంకు కోసం జగన్ చేస్తోన్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి. అదేవిధంగా అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా బీసీలపై చూపిస్తోన్న మమకారాన్ని ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు రావాల్సిందే.
ఇక ఏలూరులో ఈరోజు జరగనున్న బీసీ గర్జనకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామలరావు అడిగి తెలుసుకుందాం. శ్యామలరావు, చెప్పండి, ఎన్ని గంటలకు జగన్మోహన్ రెడ్డి ఏలూరుకు చేరుకొని ఉన్నారు? అలాగే బీసీ గర్జనకి ఎవరెవరు ముఖ్య నాయకులు హాజరు కాబోతున్నారు? గుడ్ మార్నింగ్ లలిత. ఇవాళ ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీప రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉన్నటువంటి బీసీ సంఖ్య పరంగా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఇక నేడు ఏలూరులో వైసీపీ తలపెట్టిన బీసీ గర్జనకు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకోనున్నారు. గన్నవరంలో కార్యకర్తలు ముఖ్య నేతలతో భేటీ అనంతరం ఆయన ఏలూరులో జరగనున్న బీసీ గర్జన సభకు వెళ్లనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామలరావు అడిగి తెలుసుకుందాం. శ్యామలరావు, చెప్పండి, బీసీ గర్జన సభకు జగన్మోహన్ రెడ్డి ఎన్ని గంటలకు హాజరు కానున్నారు? గుడ్ మార్నింగ్ లలిత. ఏదైతే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఏలూరులో తలపెట్టిన వైఎస్ఆర్సీపీ తలపెట్టినటువంటి బీసీ గర్జన సభ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేసినట్టు జిల్లా బీసీ సంఘ అధ్యక్షులు గంటా దుర్గప్రసాద్ వెల్లడించారు. అయితే ముఖ్యంగా మనం చూస్తే కనుక ఈ ప్రాంగణానికి దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలకు సంబంధించి బీసీలు పెద్ద సంఖ్యలో, అంటే సుమారుగా 2 లక్షల మంది వరకు కూడా ఈ ప్రాంగణాన్ని చేరుకుని ఈ సభను విజయవంతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూస్తే కనుక ఎవరైతే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉన్నారో ఆయన ఇవాళ మధ్యాహ్నం 1 గంటకల్లా ఈ యొక్క గన్నవరం చేరుకుని అక్కడి నుంచి 2 గంటలకల్లా ప్రాంగణానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే బీసీ సంఘానికి సంబంధించి పెద్ద ఎత్తున నాయకులు కూడా ఇతర రాష్ట్రాల నుండి కూడా, అదే ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య ఉన్నారో ఆయన కూడా ఈ ప్రాంగణానికి ఈ యొక్క సభలో పాల్గొంటారనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తానికి చూస్తే కనుక ఇప్పటికే అధికార పార్టీ ఇచ్చినటువంటి బీసీలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో వాటిని తిప్పికొట్టే విధంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీసీలందరినీ కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఓట్ బ్యాంకును రాబట్టుకునే ప్రయత్నాలు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించి ఈ సభ నుండి వెల్లడించే ప్రయత్నం అయితే కనపడుతుంది లలిత. అయితే శ్యామలరావు, ప్రధానంగా ఈ బీసీ గర్జన వేదికగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు బీసీలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? దీనికి సంబంధించి వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు? అయితే మనం ముఖ్యంగా చూస్తే కనుక బీసీ కులానికి సంబంధించినటువంటి ఉపకులాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 165 ఉపకులాల వరకు కూడా బీసీ సంబంధించి కులాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ బీసీ ఉపకులాల్లో ముఖ్యమైనటువంటి కులాలకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు కావచ్చు. అదేవిధంగా వాళ్ళకి చేతి వృత్తులకు సంబంధించి వాళ్ళకి కుల వృత్తులను కూడా ప్రోత్సహించే విధంగా ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు ఉంటుందనే ఒక అభిప్రాయాన్ని కూడా ఇక నాయకులు ఇక్కడ ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఈ యొక్క ప్రాంగణ నాయకులు ఉన్నారో వాళ్ళు వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఇక వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో తలపెట్టినటువంటి కూడా ఇక ఎన్నికల ముందు ఇక బీసీ గర్జన సభ సంబంధించి వెల్లడించే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున కనపడుతున్నాయి. అదేవిధంగా ఆ విధంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి బీసీ కులాలకు సంబంధించి నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక కార్యదర్శి ఒక విధానాన్ని కూడా వాళ్ళకి రూపొందించే విధంగాను, అదేవిధంగా వాళ్ళకి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక కొత్త ఒరవడిని వాళ్ళకి బీసీ సంక్షేమానికి ఏర్పాటు చేసే విధంగా కూడా ఈ ప్రాంగణం నుండి వెల్లడించే ప్రయత్నాల్లో అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది లలిత. రైట్, థ్యాంక్ యూ శ్యామలరావు.